నమస్కారం ఎన్సీన్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవికి ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు మూడో విడతలో ఆర్మూర్లో పంచాయతీ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ వెల్లడి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ బాల్కండలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన పోలీసులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి శనివారం నిజామాబాద్కు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా జడ్జి జివిఎన్ భరత్ లక్ష్మి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జ్, కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకుముందు హైకోర్టు జడ్జి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆర్ఓ, ఏఆర్ఓలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై పునశ్చరణ కల్పించేందుకు శనివారం శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్ బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీని, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. మళ్ళీ ఇది ఒక కాపీ కాదు సార్, మన దగ్గర ఒక కాపీ పెట్టుకోవాలి, ఒకటి పేస్ట్ చేయాలి, ఇంకోటి గ్రామ పంచాయతీలో పేస్ట్ చేయాలి. కార్బన్ కాపీ వేసుకోవచ్చా సార్? మీకు అసిస్టెన్స్ ఇస్తాం, మీరు నో ప్రాబ్లం, వర్క్ గురించి ఆలోచించకండి. మరి అట్లని వర్క్ లేకుండా ఉండదు. ఆబ్వియస్లీ అందరం వర్క్ చేయాల్సిందే. 10-15 రోజులు నడుస్తూ ఉంటుంది. నో ఇష్యూ ఉంటే బాగుంటుంది. సైన్ చేసిన తర్వాత మీరు దాన్ని జిరాక్స్ తీయకండి. ఏదైనా ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్లో సబ్మిట్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు నాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు అనుకోండి, అది జిరాక్స్ ఉంటే కరెక్ట్గా ఉండదు. అదర్వైజ్ అటెస్ట్ చేసి అయినా పంపాలి. బట్ రిపోర్ట్స్ ఎప్పుడు ఇంక్ సైన్ చేయండి, జిరాక్స్ తీసినాక సంతకం చేయండి, అప్పుడు పంపండి. బట్ సెట్స్ ప్రింట్ చేసి జిరాక్స్లు తీసి ఇస్తే అర్థమైపోతుంది. సంతకం అయినాక జిరాక్స్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కైలాస్ను తొలగించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి లెటర్ రాయడం శోచనీయమని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దత్తాద్రి మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కైలాస్ను డీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది పద్మశాలీల సామాజిక వర్గానికి ద్రోహం చేయడమేనని అన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిని యావత్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలీలు వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే పద్మశాలీలంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. ఈ సమావేశంలో బొడ్డు గంగాధర్, విజయసారథి, శాలప్రసాద్, అంబల శ్రీనివాస్, యజ్ఞేష్, రాము తదితరులున్నారు. మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగినప్పుడు మాత్రం గ్రామాన నిరసనలు తెలుపుతూ మీ ముందుకు వస్తాం. సత్యాగ్రహాన్న నిరాహార దీక్ష పట్టి సాధించుకుంటాం. అంతకు ముందే మీరు మా మీద ప్రేమ ఉంచి నల్గొండ డిస్టిక్ కైలాష్ నేతకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవించుడు కాదు, ఇది చాలా పొరపాటు. మీ కులం వాళ్ళే పైకి రావాలి, మా కులం వాళ్ళు పైకి రావద్దని అంటే కనీసం ఒక ఊరుకు ఒక రెండు కుటుంబాలు లేవు. మీ కనీసం ఒక 50 కుటుంబాలని మా పద్మశాలి ప్రతి విలేజ్లో తెలంగాణలో వీరంతా అనుకుంటే మీరు డిపాజిట్ కూడా దక్కదు. అందుకని హెచ్చరిస్తున్నాం సార్, మీరు తప్పకుండా మా పద్మశాలి విషయం అడ్డం వస్తే మాత్రం మర్యాద ఉండదు. కాబట్టి వెంటనే మీరు తిరుగు లెటర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నా. రాష్ట్రం వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మా పద్మశాలంతా మీపై పూర్తి వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మా కైలాస్ నేతను సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించారు. దాన్ని అలాగే ఉంచి మా పద్మశాలకు న్యాయం చేయాలని కోరుతూ మేము విన్నవిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా పద్మశాలి డిస్ట్రిక్ట్ సఖ్యం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, వారికి మాకు ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ దాన్ని అలాగే కొనసాగించి వారి యొక్క పదవిని ఉంచాలని కోరుకుంటూ మేము మా పద్మశాలి తరఫున విన్నవించుకుంటాం. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గురుస్వామి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి మరియు అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ఘనంగా పడి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని, అయ్యప్ప మాలాదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలియజేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కుటుంబాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరామర్శించారు. మోతే గ్రామంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాతృమూర్తి పరమపదించడంతో ఆయన కుటుంబాన్ని ఇరవత్రి రాజశేఖర్ పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాజకీయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ప్రమోద్, వినోద్, రామగౌడ్, అనంతరెడ్డి, సరిత, మోహన్, కేశవులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో 14 సర్పంచ్, 142 వార్డు సభ్యుల స్థానాలకు 3వ విడత ఎన్నికలు జరగనున్నాయని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీ నుండి 3వ విడత ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవుతాయని, 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 6వ తేదీన స్క్రూటీని, అనంతరం డిసెంబర్ 9వ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, 17వ తేదీన ఎన్నికలు కొనసాగుతాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్మూర్ మండలానికి సంబంధించి 14 సర్పంచ్లు, 142 వార్డు సభ్యులకు ఎన్నికలకు మనం వెళ్తున్నాం. ఆర్మూర్ మండలం 3వ విడత ఎన్నికలు జరిగే షెడ్యూల్లో ఉన్నది. మనకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ అనేది 3వ తారీఖు 12వ నెల 2025 నుండి నామినేషన్ల స్వీకరణ 5/12/2025 వరకు
తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆఫీసు వేళలు 10:30 నుండి సాయంత్రం 5 మధ్య ఎప్పుడైనా ఆసక్తి గల అభ్యర్థులు నామినేషన్లను సమర్పించుకోవచ్చు ఆ సెంటర్లలో. ఆర్మూర్ మండలానికి సంబంధించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలు 14 గ్రామ పంచాయతీలకు 8 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అవి చేపూరు పల్లెకు సంబంధించి చేపూరులో, అలాగే గోవిందపేట గ్రామానికి సంబంధించి గోవిందపేటలో, అంకాపూర్ గ్రామానికి సంబంధించి అంకాపూర్లో, అలాగే ఇసపెల్లి రాంపూర్ కు సంబంధించి ఇసపెల్లిలో, మంతని మరియు మంతనిలో వేయడం జరుగుతుంది. అలాగే పిప్రి గ్రామానికి సంబంధించి పిప్రిలో, సుబ్రియాల అండ్ ఫతేపూర్ గ్రామాలకు సంబంధించి ఫతేపూర్లో, అలాగే మగ్గిడి సెంటర్ లో మగ్గిడి, అమ్దాపూర్, ఖానాపూర్ గ్రామాలు అక్కడ నామినేషన్లు వేయటకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము 6వ తారీఖు వరకు స్క్రూటినీ అనేది ఉంటది. 6వ తారీఖు నాడు ఆ తర్వాత స్క్రూటినీలో ఎవరైనా రిజెక్ట్ అయినట్టయితే ఆర్డీఓ గారికి అప్పీల్ చేయాల్సి ఉంటది. అది తెల్లవారి 7వ తారీఖు నాడు చేయాల్సి ఉంటది. ఆ తర్వాత 9వ తారీఖు నాడు విత్డ్రావల్ ఉంటది 3 గంటల వరకు. ఆ 9వ తారీఖు నాడు విత్డ్రావల్ తర్వాత ఎవరైనా ఉపసంహరించుకున్న తర్వాత పోటీ చేయు అభ్యర్థుల జాబితాను 3 గంటల తర్వాత ఆ కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత మన ఎలక్షన్ 17వ తారీఖు డిసెంబర్ 2025 మనకు ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఎలక్షన్ జరుగుతుంది. 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు బత్తుల బాలరాజు స్వామి 4వసారి సైకిల్ యాత్రపై ఆర్మూర్ పట్టణంలోని భైరవ గుట్ట నుండి శబరిమలైకి బయలుదేరారు. ఈ సందర్భంగా రాజగౌడ్ స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సైకిల్పై శబరిమలైకి వెళ్లడం జరుగుతుందని, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. శబరిమలకు సైకిల్ యాత్ర చేస్తున్నాను. ధర్మరక్షణ గోరక్షణ కొరకై సనాతన ధర్మాన్ని కాపాడడానికి శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆర్మూర్ నుండి ప్రారంభమై తిరుపతి, అరుణాచలం, ధనుష్కోటి, రామేశ్వరం, ఆదియోగి, ఇస్కాన్ టెంపుల్, గురుద్వారాయ్, శబరిమల ఇవన్నీ తిరిగి వస్తానని నా యొక్క మనవి. గోవులని కాపాడాలని, గోహత్యలని నిలిపివేయాలని నాదొకటి సంకల్పంతో నేను వెళ్తున్నాను. ఇటీవరకే 2 సార్లు అయోధ్య, 3 సార్లు కాశీ, 4వసారి శబరిమల, 4 సార్లు అరుణాచలం, 4 సార్లు తిరుపతి కంప్లీట్ చేసి ఘనంగా తిరిగి వస్తానని నా యొక్క మనవి. సనాతన ధర్మ రక్షణకై ఈ 3 సార్లు కాశీ యాత్ర సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. విజయవంతంగా పూర్తి చేసుకొని ఈసారి శబరిమల యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని విజయవంతంగా సనాతన ధర్మాన్ని గోరక్షణకు పాటుపడ్డటువంటి ఈ యొక్క దీక్ష తీసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని రాజస్వామి గారికి తప్పకుండా ఏ అవసరం ఉన్నప్పటికీ మాకు కాల్ చేస్తే తప్పకుండా స్పందించి అవసరమైనటువంటివి అతనికి స్వామికి అందిస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సియోను రారాజు చర్చిలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బిషప్ జన్ను ఇర్మియా, జాతీయ ఉపాధ్యక్షుడు బిషప్ పీటర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన గోవింద్పేట్ రాక్ చర్చిలో జరిగే గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ విజయవంతం చేయాలని అన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దైవచిత్తం, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షుడు పాల్ జాషువా, జనరల్ సెక్రటరీ జాన్సన్ తదితరులు ఉన్నారు. కోఆర్డినేటర్ 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి విలియం కేర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ కార్యక్రమము మనము ప్రభువును ఆరాధించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఈ కార్యక్రమము నూతన కమిటీ ఏర్పాటు చేయబడిన తర్వాత మొట్టమొదటిది కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అందరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో తెలంగాణ నలుమూలలలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వారిని మేము వారి యొక్క సేవలను గుర్తించి వారి సేవా సామర్థ్యమును బట్టి మా యొక్క నేషనల్ బాడీ, రాష్ట్ర బాడీ, జిల్లా బాడీ ఆధ్వర్యంలో మీ యొక్క సేవలను గుర్తించి చక్కని అవార్డులను అందించి మిమ్మల్ని సత్కరించి గౌరవంగా మిమ్మల్ని సన్మానించడానికి దైవజనులను, కమిటీల నాయకత్వాలను కూడా మేము ఆహ్వానిస్తూ రెవెన్యూ శాఖ నుంచి గాని, మైనింగ్ శాఖ నుంచి గాని ఎలాంటి అనుమతులు లేకుండా
మొరం మరియు ఇసుక తవ్వకాలు చేపడితే వాహనాలు సీజ్ చేపడతామని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలోని పెద్దవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఎస్ఐ శైలేందర్ సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్ను పట్టుకోవడం జరిగిందని, ఎవరు కూడా రెవెన్యూ శాఖ కానీ మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక మొరం తవ్వకాలు చేపడితే వాహనాలు సీజ్ చేసి జరిమానాలు వేసి సీజ్ చేయడం జరుగుతుందని సూచించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీల శిక్షణ శిబిరం కొనసాగుతుంది. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య మరియు గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 2వ తేదీ నుండి 4 వరకు నల్గొండలో బాలబాలికలకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహించనుందని చెప్పారు. అలాగే 5 నుంచి 7 తారీఖు వరకు మహబూబ్ నగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో బాలుర జట్టు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులున్నారు. యువకులు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. యూత్ నాయకులు గ్రౌండ్లో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది, గ్రామాల్లో పనిచేస్తే ప్రజల నాడి తెలుస్తుందని, అందువల్ల సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత రాబోయే ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉండాలన్నారు. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో ఎన్ఎస్యుఐలో పనిచేసిన వారేనన్నారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు అయ్యారని, ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందన్నారు. మీరంతా పార్టీకి భవిష్యత్ అని, పార్టీలో మీలాంటి యువత ఉంటేనే ఒక నాణ్యమైన నాయకత్వం వస్తుందన్నారు. జంప్ పాలిటిక్స్ చేస్తే కొంతకాలం బాగుంటుందని, లాంగ్ పాలిటిక్స్లో అది సక్సెస్ను ఇవ్వదన్నారు. రాహుల్ గాంధీ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లు అంటే చాలా ఇష్టపడతారని, మీరు భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందని, యూత్ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మీకు మంచి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి పదవులు వస్తాయని చెప్పారు. చదువుతో పాటు సమాజ మార్పు కోసం విద్యార్థులు ఉద్యమించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన PDSU 23వ జిల్లా మహాసభల్లో ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో భాగమే అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమజీవులుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. చైతన్యమైన విద్యార్థులుగా రైతులు, కూలీలు, కార్మికులుగా ఉన్న ప్రజలను సమీకరించి బలమైన విప్లవోద్యమాలను నిర్మించాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఆయన కోరారు. దోపిడీ వర్గాలు, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను అన్ని విధాలుగా వంచి దోపిడీ చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ అధ్యక్షత వహించగా, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం ప్రసంగించగా, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మన బలాన్ని ఇప్పటికే 25,000 సభ్యత్వం ఉన్న మన కమిటీ 50,000 సభ్యత్వం చేరుకునే విధంగా అన్ని హాస్టల్లోనూ, అన్ని కాలేజీల్లోనూ మన నిర్మాణాల్ని బలోపేతం చేసుకునే విధంగా అభివృద్ధి కావాలని మరోసారి నేను ఆకాంక్షిస్తూ, విద్యార్థులారా వేదికపై ఉన్న నాకంటే సీనియర్ నిర్మల్ పట్టణంలోని కమల్ రోడ్ నాయక్వాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరం శుక్రవారం నాడు భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయంలో వాసవి మాత పారాయణం మరియు వాసవి మాత పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడి పూజ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పడి పూజ మహోత్సవం అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాల
మాలధారణ చేసిన ఆర్యవైశ్య స్వాములందరూ కలిసి సమిష్టిగా ఈ పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఈ ఉత్సవాలను అత్యంత నియమనిష్టలతో భక్తి వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, ఆలయ మేనేజింగ్ చైర్మన్ ధర్మకర్తలు తాటికొండ నారాయణ, యువజన మహిళా సంఘాల కార్యవర్గం కీలక పాత్ర పోషించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజలు, పల్లకి సేవానంతరం విచ్చేసిన భక్త మహాశివులందరికీ పూజానంతరం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు కార్యవర్గం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి మందిరం, చిలువరి భవన్, కమల్ రోడ్, నాయుడువాడ, నిర్మల్ ధర్మకర్తలు విజయవంతం చేశారు. నామినేషన్ల చివరి రోజున ఎడపల్లి మండలంలో జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో ఎడపల్లిలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ర్యాలీ, బాణాసంచా ర్యాలీలు నిర్వహించారు. పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఎడపల్లి, ఎంఎస్సీ ఫోరం, జైతాపూర్, జానకంపేట, ధర్మారం, కుర్నాపల్లి గ్రామాల్లో అభ్యర్థులు కోలాహలంగా తమ తమ మంది మార్బలంతో ఊరేగింపు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను దుబాక రవీందర్ గౌడ్ అని నేను సర్పంచ్గా నేను నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. గ్రామస్తులందరికీ ముందుగా మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, అన్ని వర్గాల సోదరులందరికీ కూడా నమస్కరించి అభ్యర్థిస్తున్నాను. నాకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం కార్యకర్తలతో సందడిగా మారింది. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని దర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ మండలాల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తాము రేపు నామినేషన్ వేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS యూనిట్ 1 ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోరం అధ్యక్షులు, నిజామాబాద్ AMC చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. శనివారం నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS యూనిట్ 1 ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోరం అధ్యక్షులు, నిజామాబాద్ AMC చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న SSR కళాశాల, గిరిరాజ్ కళాశాల విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. అలాగే యువత ఇలాంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. నీట్గా ఉంచుకుంటేనే ఇలా దోమ కానీ అది కానీ కాటకాల పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ఇది గవర్నమెంట్ కూడా మన ప్రవేశపెట్టింది. ఇది ఖచ్చితంగా మనము నీట్గా ఉంచుకోవడమే మంచిది. నమస్కారం, ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవికి ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు. 3వ విడతలో ఆర్మూర్లో పంచాయతీ ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ వెల్లడి. రిటైర్డ్ IAS ఆఫీసర్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించిన ER ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్. బాల్కొండలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన పోలీసులు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.